హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పిఆర్సి. ఇప్పుడు మనమైతే డ్రోన్ అనేది అన్బాక్సింగ్ చేస్తున్నాం. వీడియో మేకింగ్ కోసమని డ్రోన్ అయితే ఒకటి తీసుకున్నాను. అదే అన్బాక్సింగ్ చేస్తున్నా. చూద్దాం ఎలా ఉందో అన్నది. ఓకే, నేనైతే ఆర్డర్ చేసిన డ్రోన్ అయితే కాదు, వేరే డ్రోన్ అయితే వచ్చింది. చూద్దాం దీని వరకు ఎలా చేస్తాం, దీని పందాలం ఎలా ఉంటుంది అన్నది. P18 Pro అని ఇచ్చాడు. ఇంకా బాక్స్ పైన వచ్చేసి 14+ ఏజ్ అని ఇచ్చాడు. అంతే, 14 సంవత్సరాలు దాటిన వాళ్ళే దీన్ని ఆపరేట్ చేయాలని. చూద్దాం బాక్స్లో ఏమేమి వచ్చాయో. నేను ఈ డ్రోన్ అయితే అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఓకే, రిమోట్ అయితే ఓకే. డ్రోన్ అయితే ఇది కాదు, నేను వేరే డ్రోన్ ఆర్డర్ చేశాను, ఇది వచ్చింది. చూద్దాం. దీనిలో 3 AA బ్యాటరీలు అయితే వేయాలి. నార్మల్గా ఇప్పుడు మన గడియారాల్లో వేస్తాం కదా, ఆ బ్యాటరీలు 3 వేయాలి. రైట్ సైడ్ వచ్చేసి థ్రోటల్, ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ రైట్ కంట్రోలింగ్ అనమాట. చూడాలి. లెఫ్ట్ సైడ్ థ్రోటల్కి వచ్చేసి పైన బటన్ అయితే లేదు, ప్యాకెట్లో ఉందేమో చూద్దాం. ప్యాకెట్లో కూడా లేదు, లోపల ఉంది, డ్రోన్ కింద ఉంది. ఓకే, అటాచ్ చేద్దాం. ఓకే, రిమోట్ అయితే ఓకే, రిమోట్ బాగానే వచ్చింది. రిమోట్ అయితే సేమ్ నేను చూసిందేనే, బట్ డ్రోన్ అయితే వేరేగా వచ్చింది. బ్రాస్లెస్ మోటార్లు అయితే ఇచ్చాడు డ్రోన్కి. నేను ఆర్డర్ చేసిన దానికి బ్రాస్లెస్ మోటార్సే, కాకపోతే మోడల్ వేరేగా ఉంది. నేను ఆర్డర్ చేసిన దానికి వచ్చిన దానికి వేరియేషన్ అయితే ఉంది. చూద్దాం దీని పెంతనం ఎంత ఉంటుంది. అంతా ఓకే అయితే ఉంచుదాం, లేదంటే మళ్ళీ రిటర్న్ పెట్టేద్దాం. మోటార్స్ అయితే బ్రాస్లెస్ మోటార్సే. నెక్స్ట్ వచ్చేసి నేను ఆర్డర్ చేసిన దానికైతే 3 బ్యాటరీలు రావాలి. దీనికైతే సింగిల్ బ్యాటరీ, డ్రోన్తో వచ్చిన బ్యాటరీ ఉంది, ఎక్స్ట్రాగా 2 బ్యాటరీలు రావాలి, రాలేదు. కింద ఒక కెమెరా, ఫ్రంట్కి ఒక కెమెరా ఉంది. ఆ 3 చూపిస్తున్నాడు కానీ అందులో ఒక కెమెరా అయితే పనిచేస్తుంది. పైన ఉన్న డివైస్ ఏంటంటే, మనం దాన్ని ఆన్ చేసినట్టయితే మనం ఇండోర్లో ఫ్లై చేసినప్పుడు సైడ్లో ఆబ్జెక్టివ్స్ ఏవైనా ఉన్నట్టయితే అదే స్కాన్ చేసుకొని అదే ఆటోమేటిక్గా ఆబ్జెక్టివ్స్ తగలకుండా దూరంగా వెళ్తుంది అనమాట. ఆటోమేటిక్ సెన్సార్ సిస్టమ్ అది. ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చాడు, స్క్రూ డ్రైవర్ ఒకటి, అలాగే ప్రొపెల్లర్ బ్లేడ్స్ అయితే 2 సెట్లు ఇచ్చాడు. స్క్రూలు కూడా ఇచ్చాడు, స్క్రూలు వచ్చేసి ఒక సెట్టే ఇచ్చాడు. ఓకే, చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఫ్లై చేద్దాం, ఫ్లై చేయడానికి వెళ్దాం. చూసారుగా, డ్రోన్ అయితే చేతిలో ఉండిపోద్ది, చిన్న డ్రోనే. చూద్దాం, ఫ్లై చేద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, అలాగే షేర్ చేసి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆ పైన క్లిప్ అయితే నార్మల్గా మనం ఫోన్ పెట్టి కనెక్ట్ చేసుకోవడానికి, ఫోన్ పెట్టి కూడా మనం విజువల్ చూసుకోవచ్చు, వీడియో చూసుకోవచ్చు, అలాగే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, నేనైతే ఓపెన్ చేస్తున్నా. చూద్దాం ఫ్లై చేయడానికి. నేను ఫస్ట్ టైం డ్రోన్ ఫ్లై చేయడం. ఇంతకుముందు ఎప్పుడు డ్రోన్ అయితే ఫ్లై చేయలేదు, అనుభవం కూడా లేదు, అసలు టచ్ చేయలేదు. ఫస్ట్ అయితే డ్రోన్ ఆన్ చేశాను, రిమోట్ కూడా ఆన్ చేశాను. చూద్దాం. ఓకే, డ్రోన్ అయితే స్టార్ట్ అయింది. ఓకే
డ్రోన్ అయితే పర్లేదు, బాగానే స్టెబిలిటీగా కూడా ఉంది, బాగానే ఫ్లై అవుతుంది. కాకపోతే దీనిలో వచ్చింది ఏంటంటే 3 బ్యాటరీలు అనేసి అయితే నేను ఆర్డర్ చేశాను. మరి సింగిల్ బ్యాటరీ వచ్చింది. అమౌంట్కి అయితే వర్త్ పెంచట్లేదు. డ్రోన్ అయితే ఓకే, బాగానే ఉంది. కెమెరా విజువలిటీ కూడా బాగానే ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకున్నట్టయితే కింద లింక్ ఇస్తాను, ఆర్డర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి ఎవరికైతే ఇలాంటి వీడియోలపైన ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోలు మళ్ళీ చేసి పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డ్రోన్ అయితే స్టెబిలిటీగానే ఉంది, బాగానే ఉంది. ఆప్షన్స్ కూడా బాగానే ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.